తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ దశకి చేరుకుంది. ఇక వారంలో రిజల్ట్ కూడా రాబోతున్నాయి. రాబోయేటువంటి ఆదివారం బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ ఎవరో తేలేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 9లో ఇప్పుడు హౌస్లో ఉన్నటువంటి టాప్ 5 కంటెస్టెంట్స్ వచ్చేసి కళ్యాణ్ పడాల, తనూష, ఇమ్మాన్యుయల్, డిమాండ్ పవన్, అలాగే సంచన. ఈ 5గురు మాత్రమే ప్రస్తుతం హౌస్లో ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలబోతూ ఉంది. అయితే ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ విషయంలో ఒక ట్విస్ట్ చోటు చేసుకోబోతుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అదేంటంటే ఈసారి సీజన్ 9లో విన్నర్ ఒకరు కాదు, ఇద్దరు ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఓటింగ్ పరంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని సర్వేల ప్రకారంగా, అంటే ఆదిరెడ్డి చేస్తున్న సర్వే ప్రకారంగా, అలాగే మరికొన్ని సర్వేల ప్రకారంగా ప్రస్తుతం ఓటింగ్లో ముందంజలో ఉన్న కంటెస్టెంట్ ఎవరంటే కళ్యాణ్ పడాల ఓటింగ్లో ముందంజలో ఉన్నారని, ఆ తర్వాత స్థానంలో అంటే 2వ స్థానంలో తనూజ ఉందని, 3వ స్థానంలో ఇమ్మాన్యుయల్ ఉన్నాడని, 4వ స్థానంలో డిమాండ్ పవన్ ఉన్నారని, 5వ స్థానంలో సంజన గారు కొనసాగుతున్నారు అన్నట్లుగా కొన్ని సర్వేలు అయితే చెప్తూ ఉన్నాయి. మరి అంటే ఈ 5గురి ఆట తీరుని కనుక మనం ఒకసారి గమనిస్తే, ఇప్పుడు ఓటింగ్లో టాప్లో ఉన్నటువంటి కళ్యాణ్ పడాల, అతను బిగ్ బాస్ సీజన్ 9లో హౌస్లోకి వచ్చినటువంటి మొదట్లో కాస్త వెనకబడ్డాడు అనేటువంటి ప్రచారం జరిగింది. దానికి కారణం ఏంటంటే అతను ఫ్లడ్ చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించేవాడు, అతను గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఒకసారి నాగార్జున గారు క్లాస్ పీకినటువంటి నేపథ్యంలోనే అతని ఆట తీరును మార్చుకున్నాడు, ఇప్పుడు చాలా అద్భుతంగా ఆడుతున్నాడు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. సో డిమాండ్ పవన్, కళ్యాణ్ పడాల అయితే ఇప్పుడు ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే టాప్లో ఉన్నాడు. ఇక 2వ స్థానానికి తనూజ పరిమితమైంది. అసలు నిన్న మొన్నటి వరకు తనూజ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అంటూ చాలామంది అభావంలో ఉండిపోయారు. నిజంగా ఈసారి ఖచ్చితంగా తనూజ విన్నర్ అవుతుందని భావించారు. కానీ అంచనాలకి అందని విధంగా తనూజ 2వ స్థానానికి పరిమితం అయితే, మొదటి స్థానంలో ఇప్పుడు కళ్యాణ్ పడాల ఉన్నట్లుగా తెలుస్తుంది. కళ్యాణ్ పడాల తనూజని వెనక్కి నెట్టి ఆయన ముందుకు వెళ్ళినట్టుగా ఈ ఓటింగ్ సర్వే ప్రకారంగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక 3వ స్థానానికి పరిమితమైనటువంటి ఇమ్మాన్యుయల్, అసలు గేమ్ అంటే బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ నవ్వించడంతో పాటుగా బిగ్ బాస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇమ్మాన్యుయల్ నవ్వించాడు. అలాగే మంచి టఫ్ ఫైట్ ఇచ్చాడు, ప్రతి గేమ్లోనూ తన సత్తా చాటాడు. ఈసారి పక్కాగా సీజన్ 9 విన్నర్ ఇమ్మాన్యుయలే అని చాలామంది భావించారు. కానీ చివరి వారాలకు వచ్చేసరికి మాత్రం ఇమ్మాన్యుయల్ ఎందుకో అంతగా సత్తా చాటలేకపోతూ ఉన్నాడు ఓటింగ్ పరంగా. దానికి కారణం ఏంటంటే ఇమ్మాన్యుయల్ ఒక సెల్ఫిష్ అనేటువంటి ముద్ర అతని మీద కొంతమంది బలంగా వేసేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే ఈ బిగ్ బాస్ సీజన్ 9 మీద ఎనాలిసిస్ చేస్తున్నటువంటి కొంతమంది అనలిస్టులు ఎవరైతే ఉన్నారో వారు ఇమ్మాన్యుయల్ మీద బలమైనటువంటి ముద్ర వేశారు. ఇమ్మాన్యుయల్ సెల్ఫిష్ గేమ్ ఆడుతున్నాడు, తన కోసం మాత్రమే ఆలోచిస్తాడు, తన స్వలాభం కోసమే ఆలోచించి గేమ్ ఆడుతున్నాడు కాబట్టి ఇమ్మాన్యుయల్ వ్యక్తిత్వం కొంతమందికి నచ్చట్లేదు అన్నట్లుగా ఆ ముద్ర అతని మీద బలంగా వేసేటువంటి ప్రయత్నం అయితే కొంతమంది చేశారు. అయితే గేమ్ పరంగా చూసుకున్నట్లయితే ఇమ్మాన్యుయల్ చాలా అద్భుతంగా ఆడాడు. అంటే ప్రతి గేమ్లో తన సత్తా చాటాడు, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ నవ్వించేటువంటి ప్రయత్నం చేసేవాడు. అలాగే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారితో కూర్చొని మాట్లాడి వాటిని పరిష్కరించేసే విధంగా అతను ప్రయత్నం అయితే చేసేవాడు. అయితే ఈ మధ్య కాలంలో అంటే చివరి వారాల్లో మాత్రం తన కోసం మాత్రమే తన గేమ్ ఆడుతున్నాడు, అప్పటి వరకు తను తొడిగినటువంటి ముసుగు తీసేశాడు అన్నట్లుగా కొంతమంది వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఓటింగ్ పరంగా ఇమ్మాన్యుయల్ 3వ స్థానానికి పరిమితమయ్యాడనేటువంటి అభిప్రాయానికి చాలామంది వచ్చారు. ఇక డిమాండ్ పవన్ రీతు హౌస్లో ఉన్న అంతవరకు
డిమాండ్ పవన్ తన పర్ఫార్మెన్స్ విషయంలో కాస్త వెనకబడ్డాడని, ఎప్పుడైతే రితు చౌదరి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిందో ఆ తర్వాత తన పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అయింది. తను ఇప్పుడు మంచి టఫ్ గేమ్ ఫైట్ అయితే ఇస్తున్నాడు అంటూ చాలామంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని సర్వేల ప్రకారంగా, కొన్ని ఓటింగ్ సర్వేల ప్రకారంగా తను మాత్రం 3వ స్థానం 4వ స్థానానికి అయితే పరిమితం కావాల్సి వస్తున్నట్లుగా వాటి ప్రకారంగా మనం చూడొచ్చు. ఇక 5వ స్థానంలో ఉన్నటువంటి సంజన, తను మొదటి నుంచి కూడా తను ఏదైతే అనుకుంటుందో అదే విషయాన్ని బల్ల గుద్ది చెప్పినట్లుగా చెప్పేటువంటి, అంటే కుండబద్దలు కొట్టి చెప్పేటువంటి నేచర్ అయితే ఉంది. తన గేమ్ ప్లాన్ కూడా మొదటి నుంచి కొంచెం డిఫరెంట్గా అయితే ఉండేది. సో తన గేమ్ ప్లాన్ ద్వారానే తను టాప్ 5లోకి అయితే రాగలిగింది. ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈసారి ఓటింగ్ పరంగా కళ్యాణ్ పడాల ముందున్నప్పటికీ, 2వ స్థానంలో తనూజ ఉన్నప్పటికీ కూడా ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ ఒకరు కాదు, ఇద్దరు ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సమాచారం అయితే అందుతుంది. ఆ ఇద్దరు ఎవరు అంటే, ఒకరు కళ్యాణ్ పడాల, మరొకరు తనూజ. వీరిద్దరూ కూడా విన్నర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీరిద్దరిని విన్నర్గా ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో నాగార్జున గారు ప్రకటించేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి, ప్రచారం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే, ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో చూసుకున్నట్లయితే, అదే తెలుగులో ఇప్పటి వరకు తెలుగులో ప్రసారం అవుతున్నటువంటి బిగ్ బాస్ అన్ని సీజన్స్లో కూడా కేవలం పురుషులు మాత్రమే విన్నర్స్గా నిలిచారు. మహిళలు బిగ్ బాస్ హౌస్లో సత్తా చాటినప్పటికీ వారు విన్నర్గా గెలవలేకపోయారు. బిగ్ బాస్ హౌస్లో ఆడవారు బిగ్ బాస్ని అలరించడానికి మాత్రమే ఉన్నారు అన్నట్లుగా చాలామంది కూడా నిజంగా బిగ్ బాస్ గేమ్ మీద కూడా విమర్శలు చేశారు, ఆరోపణలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తనూజ విన్నర్ అయ్యేటువంటి అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఓటింగ్ పరంగా కొన్ని సర్వేలు కనుక చూసుకున్నట్లయితే తనూజ కూడా 2వ ప్లేస్లో ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బిగ్ బాస్ సీజన్ 9లో కనుక మహిళ విన్నర్ కాకపోతే ఖచ్చితంగా కాస్త వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉందని ఈ బిగ్ బాస్ యాజమాన్యం భావించిందని, అందులో భాగంగానే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరిని విన్నర్స్గా ప్రకటించేటువంటి అవకాశం ఉందని, అందులో భారీగా ప్రేక్షకాదరణ పొందుతున్నటువంటి వీరిద్దరు ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ పడాల అలాగే తనుజ, వీరిద్దరిని కూడా విన్నర్నిగా ప్రకటించేటువంటి అవకాశం ఉందని, ఈ క్యాష్ ప్రైజ్ ఏదైతే ఉందో వారిద్దరికీ సమానంగా ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి వీటి మీద స్పష్టత రావాలి అంటే మాత్రం మనం ఆదివారం వరకు వేచి చూడక తప్పదు. ఒక్క ఓటీటీలో ప్రసారమైనటువంటి సీజన్ మినహాయిస్తే మిగతా ఏ సీజన్లో కూడా బిగ్ బాస్ తెలుగులో ప్రసారం అవుతున్నటువంటి సీజన్స్లో మహిళలు విన్నర్స్గా గెలిచినటువంటి దాఖలాలు లేవు. బిందు మాధవి ఆమె ఓటీటీలో ప్రసారమైనటువంటి బిగ్ బాస్ దాంట్లో ఆవిడ విన్నర్గా గెలిచారు. ఆ తర్వాత ఇక డైరెక్ట్గా ప్రసారమైనటువంటి శాటిలైట్లో ప్రసారమైనటువంటి బిగ్ బాస్ సీజన్స్లో మాత్రం ఇప్పటివరకు మహిళ సత్తా చాటింది లేదు, అంటే విన్నర్ అయింది లేదు. సత్తా చాటారు కానీ విన్నర్ అయింది లేదు. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తనూజ విన్నర్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితులు కొంచెం మారుతూ ఉన్నాయి కాబట్టి బిగ్ బాస్ ముందస్తు అంటే జాగ్రత్తలు తీసుకుంటున్నారని, వీరిద్దరిని ఈసారి విన్నర్స్గా ప్రకటించబోతున్నారు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. దీని మీద స్పష్టత రావాలంటే నిజంగా ఆదివారం వరకు మనం వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.